మన ఇష్టంగా పెంచుకున్న మొక్కని ఎవరికైనా కట్ చేసి ఇవ్వాలంటే ప్రాణం పోతుంది. లివింగ్ థింగ్స్ అన్నీ రెస్పాండ్ అవుతుంటేసి ఎలా తలలూపుతున్నాయో చూడండి. లైక్ బర్డ్స్ అండ్ యానిమల్స్, ప్లాంట్స్ ఆల్సో రిప్లై ఇస్తుంటాయి. చూడండి ఎలా ఉందో. మీరు కూడా మంచిగా ఒక తమలపాకు చుట్టుకొని పెంచుకోండి. దేవుడికి ఇష్టంగా ఆకుల్ని పూజలో పెట్టుకోవచ్చు. చూడండి ఎలా రిప్లై ఇస్తుందో. ఐడియర్స్ హాయ్ చాలా బాగా రిప్లై ఇస్తాయి. ఇవి కూడా ప్లాంట్స్ గురించి తెలుసుకుంటూ ఉంటే వాటి మనస్సు తెలిస్తే ఆ రిప్లై మనకు అండర్స్టాండ్ అవుతుంటుంది. ఎలా ఉంది మా తమలపాకు చెట్టు. మీరు కూడా మంచిగా ఒక ప్లాంట్ పెంచుకొని గ్రో చేసుకోండి. గ్రీనరీ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దీన్ని చూస్తుంటే మంచిగా వాటర్ కనుక పైన కనుక మనం డైలీ చల్లుతుంటే మంచిగా ఇలా చిగుళ్ళు బాగా వచ్చేస్తాయి. చూడండి ఎలా వస్తుంది. 2 years తర్వాత ప్లాంట్ బాగా గ్రో అవుతుంది. స్టార్టింగ్లో ఈ స్టిక్స్కి రౌండ్ చేసేదాన్ని, ఎందుకు అప్పుడు కొంచెం చిన్న చిన్న ఆకులే వచ్చేసేవి, స్మాల్ లీవ్స్ ఇలాగా. బట్ ఎప్పుడైతే నేను పైకి పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత బిగ్ లీవ్స్ వస్తున్నాయి. లైక్ దిస్. హౌ బిగ్ ఇయర్, అన్నీ బిగ్ చాలా బిగ్. See here how big. థిక్ కలర్ కూడా డార్క్ వచ్చేస్తుంటుంది. స్టార్టింగ్లో ఈ కలర్ ఉంటుంది. ఎవ్రీ స్టార్టింగ్లో అయితే ఎట్లా ఉంటుంది, తర్వాత ఇలా తిన్నేస్తే కొంచెం థిక్ వచ్చేస్తుంది. తమలపాకు అంత పలచని అంటారు కదా, ఇలా అన్నమాట. తర్వాత థిక్ అయిపోయి ఇలా వస్తుంది. చాలా ఘాటుగా కూడా ఉంటాయి. స్మెల్ కూడా బాగుంటుంది. కట్ చేస్తున్నప్పుడు దేవుడికి మంచిగా స్మెల్ ఇస్తుంటాయి. ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇల్లు చిన్న చిన్న ఇల్లు బాగా గ్రో అవుతూ ఉంటుంది. బ్యూటిఫుల్ ఇట్ ఈస్. మీరు కూడా మంచిగా ఒక తమలపాకు చెట్టుకొని నాటుకోండి, గ్రో అవుతుంది. మామూలుగా అయితే చాలామంది వేస్తారు కానీ త్వరగా బ్రతకదు అంటారు. మరి ఇక్కడ బాగానే బ్రతికింది. నేను చాలా కట్ చేస్తుంటా, వీక్లీ 3-4 times పూజ చేస్తున్నప్పుడు కట్ చేసి దేవునికి పెడుతూ ఉంటాను. సో అందుకని కొంచెం పల్చన అయ్యింది కూడా. ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉంటూ ఉంటాయి, మనకు వస్తుంటే ఇంకా స్టెమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో యూ హ్యావ్ టు కట్ దెమ్. ఓకే ఫ్రెండ్స్, ఈ తమలపాకు చుట్టూ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. మీరు కూడా మంచి ప్లాంట్ కొనుక్కొని నాటుకోండి. బాయ్.